చాప్టర్ 2 లో నెక్స్ట్ టాపిక్ వచ్చే లోపల సెకండ్ ట్రాన్స్లేషన్ ఆర్ సెకండ్ షిఫ్టింగ్ థీరం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ షిఫ్టింగ్ థీరం చూసాం కదా, అలానే ఇప్పుడు సెకండ్ షిఫ్టింగ్ థీరం అనేది చూద్దాం. ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎస్ అండ్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ వేర్ టీ గ్రేటర్ దెన్ ఏ, జీరో, టీ లెస్ దెన్ ఏ, దెన్ ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏఎస్ ఎఫ్ బార్ ఎస్. ఓకేనా? ఇక్కడ ఏంటిది గైస్, ఈ చాప్టర్ 2 లో ప్రతి ఒక్క టాపిక్ యొక్క ఫార్ములాస్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్క టాపిక్ యొక్క ఫార్ములాస్ నేర్చుకోండి. ఇక్కడ ఈ యొక్క టాపిక్ లో ఏం చదువుతుంది? ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎస్ అండ్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ వేర్ టీ గ్రేటర్ దాన్ ఏ, జీరో, టీ జీరో, టీ లెస్ దెన్ ఏ, దెన్ ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఏమవుతుంది? ఈ పవర్ మైనస్ ఏఎస్ ఎఫ్ బార్ ఎస్ అవుతుంది. ఓకేనా? అండ్ దీనికి దీనికి అనదర్ ఫార్మ్ ఆఫ్ సెకండ్ షిఫ్టింగ్ థీరం. దీనికే ఇంకో అంటే ఎలా ఉంటుంది ఇంకో ఫార్ము? ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎస్ అండ్ ఏ గ్రేటర్ దాన్ జీరో. ఇక్కడ ఏంటి? ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అనేది ఎఫ్ బార్ ఎస్ అయితే అండ్ ఏ అనేది జీరో కంటే ఎక్కువైతే దెన్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇదేంది? ప్రీవియస్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ అనే టాపిక్ చెప్పుకున్నాం కదా, అందులో ఏంది మనకునేది? యూ ఆఫ్ టీ మైనస్ ఏ ఆర్ హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఉంటుంది. అదే ఆ యొక్క టాపిక్ కి ఎక్స్టెండెడ్ గా ఏదో ఒక వాల్యూ అనేది మల్టిప్లై అయి ఉంటే దానిని అనదర్ ఫార్మ్ ఆఫ్ సెకండ్ షిఫ్టింగ్ థియరం. అండ్ గైస్, ఇట్లా ఈ యొక్క టాపిక్ మీద ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు? ఈ- ఇచ్చినట్టు ప్రాబ్లం అనేది ఈ పర్టికులర్ టాపిక్ కి ఈ ఈ పర్టికులర్ టాపిక్ మీద ఇచ్చారు ప్రాబ్లం అని ఎలా ఐడెంటిఫై చేయాలి, దాని ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఫార్ములాస్ చాప్టర్ 2 లో ఫార్ములాసే మొత్తం. ఫార్ములాస్ నేర్చుకోవాలి మీరు కంపల్సరీ. ఎన్ని ఫార్ములాస్ ఉంటాయి అన్ని ఫార్ములాస్ నేర్చుకుంటే ఈజీగా ప్రాబ్లమ్స్ అనేవి స్కోర్ చేసుకోగలుగుతాము. అండ్ గైస్, ముందు ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళే లోపల ఇక్కడ ఏమిటంటే జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ వేర్ టీ గ్రేటర్ దెన్ ఏ, జీరో, టీ లెస్ దెన్ ఏ. టీ ఎప్పుడు గ్రేటర్ దెన్ ఏ? ఇఫ్ టీ గ్రేటర్ దెన్ ఏ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ అవుతుంది. అదే టీ లెస్ దెన్ ఏ అయినప్పుడు జీరో అవుతుంది. ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ వేర్ అంటే ఇక్కడ ఏంది? జీ ఆఫ్ టీ అనేది దేనికి ఈక్వల్ అని చదువుతున్నారు? ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏకి ఈక్వల్ అని చదువుతున్నారు. ఇక్కడ టీ గ్రేటర్ దెన్ ఏ అయితే 1 అనేది రాస్తాము, అలానే టీ లెస్ దెన్ ఏ అయితే 0 అని రాస్తాము. అండ్ ఈ యొక్క వాల్యూ దేనికి ఈక్వల్? మళ్ళీ ఇది ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ. ప్రాబ్లమ్స్ జరుగుతాయి, ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ యొక్క ఫార్ములాస్ మీకు ఈజీగా అర్థమైపోతాయి. ప్రాబ్లమ్స్ లోకి వెళ్దామా? ప్రాబ్లం ఏంటిది? ఫైండ్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ g of t where g of t is equal to cos of t minus 2 pi by 3 if t greater than 2 pi by 3, 0 if t less than 2 pi by 3. Given ఏమి ఇచ్చారు? Given g of t is equal to cos of t minus 2 pi by 3 if t greater than 2 pi by 3, 0 if t less than 2 pi by 3. కంపేరింగ్ దిస్ విత్, దీనిని దేంతో కంపేర్ చేస్తున్నాను? ఇచ్చిన g of t ని దేంతో కంపేర్ చేస్తున్నాను? కంపేరింగ్ దిస్ విత్ g of t is equal to f of t minus a where t greater than a, 0
టీ లెస్ దెన్ ఏ. అంటే ఇది ఎలా ఉంది మనకి? అంటే ఇది ఈ యొక్క జీ ఆఫ్ టీతో కంపేర్ చేసాము. ఈ యొక్క జీ ఆఫ్ టీతో కంపేర్ చేశారు కాబట్టి ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ యొక్క వాల్యూ ఎంత? కాస్ ఆఫ్ టీ మైనస్ 2π/3. అండ్ ఇక్కడ ఈ యొక్క జీ ఆఫ్ టీని దేంతో కంపేర్ చేశారు? ఇక్కడ ఉన్న జీ ఆఫ్ టీతో కంపేర్ చేశారు. అలా కంపేర్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ ఏం చేశారు? కంపేర్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ వాల్యూ ఎంత అవుతుంది? దాంతో కంపేర్ చేస్తే కాస్ ఆఫ్ టీ మైనస్ 2π/3 అవుతుంది. అలానే ఏ వాల్యూ 2π/3 అనేది అవుతుంది. దాని ప్రకారం ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ టూ కాస్ ఆఫ్ టీ మైనస్ 2π/3 కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ 2π/3 కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే ఎఫ్ ఆఫ్ టీ మైనస్ 2π అంటే ఏ బదులు 2π/3 అనే ఆ వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేశారు. అప్పుడు ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ టీ మైనస్ 2π/3 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ టీ మైనస్ 2π/3. దీని ప్రకారం ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు కాజిటీ. ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు కాజిటీ అవుతుంది. ఎలా అయింది ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు కాజిటీ అని ఎలా అయింది? అండ్ ఇక్కడ ఏంటంటే ఎఫ్ ఆఫ్ టీ మైనస్ 2π/3 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ టీ మైనస్ 2π/3ని ఎలా రాసుకోవచ్చు మనం? ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ టీ. ఇప్పుడేంది? ఈ వచ్చిన ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది కనుక్కుంటాము. ఇప్పుడు ఏమైంది? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ టీ ఏమవుతుంది? s/s² + 1². దీని ప్రకారం ఏమవుతుందంటే ఎఫ్ బార్ ఎస్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఏమవుతుందంటే ఎఫ్ బార్ ఎస్ అనేది అవుతుంది. ఓకే. ఇప్పుడు అంటే ఇక్కడ ఏంది? ఎల్ ఆఫ్ జిఆర్టీ ఎల్ ఆఫ్ జి ఆఫ్ టీ యొక్క ఫార్ములా ఏముంది? e⁻−as ఎఫ్ బార్ ఎస్ ఉంది. దాని ప్రకారం ఆ యొక్క ఫార్ములా ప్రకారం e⁻−as ఇక్కడ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీలో వచ్చిన s/s² + 1² ఎఫ్ బార్ ఎస్ అనుకుంటాం కాబట్టి e⁻−as ఇంటూ ఎఫ్ బార్ ఎస్. ఇక్కడ ప్రీవియస్గా చెప్పాం కదా ఏ వాల్యూ అంత మనకి ఏ వాల్యూ అనేది 2π/3 కదా. దాని ప్రకారం e⁻−2π/3s ఇంటూ ఎఫ్ బార్ ఎస్ యొక్క వాల్యూ s/s².
ఎస్ స్క్వేర్ ప్లస్ 1 విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇట్లా సాల్వ్ చేయాలి. మళ్ళీ ఒకసారి ఓవరాల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ గివెన్ ఇచ్చినది ఏంటంటే ఇక్కడ జీ ఆఫ్ టీ ఇచ్చారు. ఇచ్చినది అసలు ఏ ఫామ్ లో ఇచ్చినది? ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ అనేది ఈ ఈ యొక్క పర్టికులర్ టాపిక్ కి అంటే ఈ యొక్క పర్టికులర్ టాపిక్ మీద ఇచ్చారు. ఎలా గుర్తుపట్టాలి అంటే ఇచ్చిన క్వశ్చన్ ఏ ఫామ్ లో ఉంది మనకి? ఇచ్చిన క్వశ్చన్ అనేది జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ వే టీ గ్రేటర్ దాన్ జీ ఏ 0 టీ లెస్ దాన్ ఏ ఈ ఫామ్ లో ఉంది. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్ అనేది ఈ యొక్క సెకండ్ షిఫ్టింగ్ థియరం అనే టాపిక్ మీద ఇచ్చారు అని ఇలా గుర్తుపట్టాలి. ఇట్లా గుర్తుపట్టిన తర్వాత దాన్ని ఆ యొక్క దాంతో అంటే దాన్ని కంపేర్ చేయాలి. దీంతో కంపేర్ చేసిన తర్వాత ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఎంత వచ్చింది? కాస్ ఆఫ్ టీ మైనస్ 2π/3 ఉంది. ఇప్పుడు ఏం చేస్తాము? ఓకే, ఇట్లా కంపేర్ చేసిన తర్వాత వి గెట్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ టీ మైనస్ 2π/3 ఉందని రాస్తాం. ఇక్కడ ఏ వాల్యూ వచ్చే లోపల 2π/3 కాబట్టి టీ మైనస్ ఏలో ఏ బదులు 2π/3 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత బోత్ సైడ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ 2π/3 కాస్ ఆఫ్ టీ మైనస్ 2π/3ని ఎట్లా రాసుకోవాలి? ఎఫ్ ఆఫ్ టీ కాన్స్టీగా రాసుకుంటాము. ఇప్పుడు దాని ప్రకారం ఎఫ్ ఆఫ్ టీ వచ్చింది కాబట్టి ఆ ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కుంటే ఎఫ్ బార్ ఎస్ వచ్చిన ఆన్సర్ని ఎఫ్ బార్ ఎస్ గా అనుకుంటాము. వచ్చిన ఆన్సర్ని ఎఫ్ బార్ ఎస్ అనుకుంటాము. అండ్ దీనికి ఏంటిది? ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఎస్. ఓకేనా? ఈ యొక్క ఫార్ములా అనేది రాయాలి. ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఎస్. దాని ప్రకారం ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది? 2π/3 వచ్చింది కాబట్టి ఈ పవర్ మైనస్ 2π/3s ఇంటూ ఎఫ్ బార్ ఎస్ యొక్క వాల్యూ s/s² ప్లస్ 1. ఇట్లా సాల్వ్ చేయాలి. ఇచ్చిన ప్రాబ్లం ఎలా గుర్తుపట్టాలి దాని ఒక ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎట్లా సాల్వ్ చేయాలి. అండ్ ఇక్కడ ఫార్ములాస్ హార్ట్ ఆఫ్ ది ప్రాబ్లం ఫార్ములాస్. చాప్టర్ 2 అంటేనే ఫార్ములాస్. ఎగ్జాంపుల్ 2 చూడండి. ఫైండ్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 3 cos u of t minus 2 ఇంటూ u of t minus 2. ఇచ్చిన ఫార్ములా అంటే 3 cos 4t minus 2 u of t minus 2. ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్టయితే బై అనదర్ ఫార్మ్ ఆఫ్ సెకండ్ షిఫ్టింగ్ థీరం. ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే స్టార్టింగ్ మీకు 2 ఫార్ములాస్ చెప్పా కదా, ఇట్లా కూడా ఉంటుంది. మనకి ఎలా ఉంటుంది? ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఇట్లా కూడా ఉన్నప్పుడు ఏంటి దాని ఫార్ములా? ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్. అంటే ఇక్కడ ఈ యొక్క టాపిక్ లో 2 ఫార్ములాస్ ఉంటాయి. ఈ 2 ఫార్ములాస్ మీద ఏదో ఒక దాని మీద కంపల్సరీ క్వశ్చన్ అంటే ఎట్లైనా అడగచ్చు. కాబట్టి ఈ 2 ఫార్ములాస్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. దీని మీద ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ ఆన్సర్ చేసేటట్లాగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఇది ఏదైతే ఈ యొక్క ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఈ యొక్క ఫార్ములా మీద ఎగ్జాంపుల్ చూడండి. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను డీటెయిల్ గా. బై అనదర్ ఫార్మ్ ఆఫ్ సెకండ్ షిఫ్టింగ్ థీరం వి హ్యావ్ అదేంటిది? ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఇంటూ యు ఆఫ్ టీ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఎస్. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. వేర్ ఇక్కడ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ యొక్క వాల్యూ ఎంత? ఎఫ్ బార్ ఎస్. హియర్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎస్. Comparing 3 cos 4 of t minus 2 u of t minus 2 with f of t minus a u of t minus a. ఇచ్చిన ప్రాబ్లంని ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ యు ఆఫ్ టీ మైనస్ ఏ దాంతో కంపేర్ చేస్తాము.
దాంతో కంపేర్ చేసినప్పుడు ఎఫ్ అంటే ఇచ్చిన ప్రాబ్లం అనేది అట్లానే ఉందిగా మనకి. గైస్ ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంట్. ఇచ్చినది ఏ ఫామ్ లో ఉందంటే ఎఫ్ ఆఫ్, అంటే ఇక్కడ ఏంది, ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ, యు ఆఫ్ టీ మైనస్ ఏ అనే ఫామ్ లో ఉంది. ఇక్కడ మీకు ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ కూడా చెబుతున్నాను. తర్వాత ఎగ్జామ్ లో ఇది చెప్పలేదు అంటే ఇది ఇచ్చారు ఇది మీరు చెప్పలేదు కదా అని అనకుండా ఇక్కడ ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ కూడా చెబుతున్నాను. ఎలా గుర్తుపట్టాలి, 3 cos 4t - 2 అనేది ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఫామ్ లో ఉంది. యు ఆఫ్ టీ మైనస్ టూ అనేది యు ఆఫ్ టీ మైనస్ ఏ ఫామ్ లో ఉంది. కాబట్టి ఇక్కడ దానితో కంపేర్ చేస్తే ఎఫ్ ఆఫ్ టీ మైనస్ యొక్క వాల్యూ త్రీ కాస్ 3 cos 4 of t - 2. అండ్ ఇక్కడ ఏ వాల్యూ అనేది 2. ఎందుకంటే ఫార్ములా ప్రకారం టీ మైనస్ ఏ, ఇక్కడ ఏ వాల్యూ 2 ఉంది కాబట్టి t - 2 కాబట్టి ఏ వాల్యూ 2. దాని ప్రకారం ఎఫ్ ఆఫ్ t - 2 ఈజ్ ఈక్వల్ టు 3. ఇందాక ప్రీవియస్గా ఎలా అయితే అండ్ ప్రీవియస్గా ఎలా అయితే కంపేర్ చేసామో, అంటే ఇక్కడ ఏంది, ప్రీవియస్గా ఎలా కంపేర్ చేసాము, ప్రీవియస్గా ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ t - 2/3 ఎలా అయితే కంపేర్ చేసామో అట్లా కంపేర్ చేసి, అంటే ఈ యొక్క రెండింటిని ఈక్వల్ చేసి ఏ వాల్యూ ఎంత వచ్చింది, ఐ మీన్ ఏ వాల్యూ అనేది ఆ t - aలో ఏ వాల్యూ అనేది ఎట్లయితే చేసామో ఇక్కడ కూడా ఈ యొక్క ప్రాబ్లంలో కూడా ఏంటిది, ఎఫ్ ఆఫ్ t - 2 ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ ఏంది ఎఫ్ ఆఫ్, ఇక్కడ మీరు కానీ చూసినట్టయితే ఎఫ్ ఆఫ్ t - a ఈజ్ ఈక్వల్ టు 3 cos 4t - 2. ఇందులో కూడా అట్లానే, అంటే ఇక్కడ ఏంది ఎఫ్ ఆఫ్ t - 2 ఈజ్ ఈక్వల్ టు 3 cos 4t - 2, ఏ వాల్యూ 2. అండ్ గైస్ ఇక్కడ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఎఫ్ ఆఫ్ t - 2 ఉంది, cos 4 3 cos 4 t - 2 ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 3 cos 4t రాసుకోవచ్చు. అండ్ దీనికి ఏంది, ఈ వచ్చిన ఎఫ్ ఆఫ్ టీకి ఇప్పుడు మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇప్పుడు cos 4tకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కుంటే s/s² + a². ఏ వాల్యూ ఎంత 4 కాబట్టి s/s²+ 4². ఓకే, ఈ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీలో కనుక్కున్న దాన్ని ఎఫ్ బార్ ఎస్ అనుకుంటాము. ఇప్పుడు ఫార్ములా ప్రకారం, అంటే ఇక్కడ ఏంది ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఎస్ కాబట్టి ఈ పవర్ మైనస్ ఏ వాల్యూ అంతా 2 కాబట్టి ఏ వాల్యూ 2 కాబట్టి ఈ పవర్ -2s ఇంటూ ఎఫ్ బార్ ఎస్ ఎంత ఉంది, s/s² + 16. ఇట్లా ఇది అనదర్ ఫార్మ్. ఇక్కడ 2 ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి ఒక 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఈ యొక్క ప్రాబ్లమ్స్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఫార్ములాస్ నేర్చుకోండి. స్టార్టింగ్ ఏం చేశానంటే ఇచ్చిన దాన్ని కంపేర్ చేసి ఏ వాల్యూ తెలుసు కాబట్టి ఏ వాల్యూ ఆ ఎఫ్ ఆఫ్ t - aలో తీసుకో, ఎఫ్ ఆఫ్ t - aలో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఎఫ్ ఆఫ్ టీ కనుక్కున్నాను. ఆ ఎఫ్ ఆఫ్ టీ కనుక్కున్న తర్వాత దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కొని ఇట్లా ప్రీవియస్గా ఎట్లయితే చేశానో అట్లా చేశాను. దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనుకుంటే వచ్చింది ఎఫ్ బార్ ఎస్ అనుకుంటాము. వచ్చింది ఎఫ్ బార్ ఎస్ అనుకుంటే ఇక్కడ ఏంటి ఈ పవర్ -as ఇంటూ ఎఫ్ బార్ ఎస్ ఏ వాల్యూ కూడా తెలుసు కాబట్టి అట్లా చేస్తే మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ అనేది వస్తుంది. ఇది గైస్ ప్రాబ్లం అనేది సెకండ్ షిఫ్టింగ్ థియరం మీద. ఇక్కడ ఈ యొక్క టాపిక్ లో 2 మోడల్స్ ఉన్నాయి. ఈ 2 మోడల్స్ లో ఏది ఇచ్చినా కానీ ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్పాను. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ప్రాబ్లమ్స్ లో ఉన్న ఫార్ములాస్ నేర్చుకోవాలి కంపల్సరీ. ఓకే గైస్, ఇది ఓవరాల్ గా సెకండ్ షిఫ్టింగ్ థియరం అనే టాపిక్. అండ్ ఇంకొక చిన్న టాపిక్ అనేది చూద్దాం. ఓకేనా, ఆ టాపిక్ ఏమిటంటే గైస్, టాపిక్ అంటే ఫార్ములాసే ఉంటాయి. ఇందులో కంపల్సరీ ఫార్ములాస్ నేర్చుకోవాలి. చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎస్, దెన్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు 1/a ఎఫ్ బార్ ఎస్ బై ఏ. ఇక్కడ ఏంటి, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అనేది ఎఫ్ బార్ ఎస్ అయితే అప్పుడు ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ ఏమవుతుంది, 1/a ఎఫ్ బార్ ఎస్ బై ఏ అవుతుంది. అలానే ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎస్, దెన్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై ఏ ఈజ్ ఈక్వల్ టు
ఏ ఇంటూ ఎఫ్ బార్ ఏ ఇంటూ ఎస్. ఇక్కడ ఈ టూ ఫార్ములాస్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీలో ఈ యొక్క టూ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ అండ్ అండ్ ఈ యొక్క టాపిక్ మీద క్వశ్చన్స్ అనేవి చూద్దాము. అండ్ క్వశ్చన్ ఎలా ఐడెంటిఫై చేయాలని స్టార్టింగ్ మీరు క్వశ్చన్ ఎలా ఐడెంటిఫై చేయాలని నేర్చుకోండి. దాని తర్వాత అందులో ఉన్న ఫార్ములాస్ ప్రాసెస్ అనేది నేర్చుకోండి. ఎగ్జాంపుల్ ఏంటిది? ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 9s² మైనస్ 12s ప్లస్ 15 బై ఎస్ మైనస్ 1 హోల్ క్యూబ్. ఫైండ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3t. అకార్డింగ్ టు అండ్ ఈ యొక్క ప్రాబ్లం అనేది చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ద్వారా చేయమని వాళ్ళే ఇచ్చారు. ఒక్కోసారి ఇస్తారు, ఒక్కోసారి ఇవ్వనప్పుడు ప్రాబ్లం ఎలా ఐడెంటిఫై చేయాలనేది తెలుసు కాబట్టి ఈజీగా ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఇచ్చినది ఎలా ఉంది మనకి? ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటి. ఎందుకు ఇక్కడ ఏం కనుక్కోమన్నారు మనని? ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3t. ఇది ఏ ఫార్ములాలో ఉంది మనకి? ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటి ఫార్ములాలో ఉంది. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్ అనేది చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ మీద ఇచ్చారని గుర్తుపెట్టుకొని అందులో ఎటువంటి ఫార్ములాస్ ఉపయోగిస్తాం, దాని ప్రాసెస్ ఏంటి అనేది అది గుర్తుకు రావాలి మీకు. ఇచ్చిన క్వశ్చన్ అనేది ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3t అంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటి అనే మోడల్లో ఇచ్చారు. కాబట్టి ఒకవేళ ఒక్కోసారి క్వశ్చన్లో చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అనేది ఇచ్చిన ఇవ్వకపోయినా ఆ క్వశ్చన్ అనేది ఆ మోడల్లో ఉంటే కంపల్సరీ ఈ యొక్క మోడల్ అనేది చెయ్యాలి. అండ్ ఆ యొక్క మోడల్లో ఎటువంటి ఫార్ములాస్ ఉపయోగించి చేశారని కూడా గుర్తుపెట్టుకొని చేయాలి. ఓకే. గివెన్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఏమి ఇచ్చారు మనకి? గివెన్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 9s² మైనస్ 12s ప్లస్ 15 బై ఎస్ మైనస్ 1 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎస్. ఇచ్చిన దాన్ని ఎఫ్ బార్ ఎస్ అని అనుకుంటాము. బై చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ప్రకారం ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3t ఇచ్చినది ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటి కనుకుంటే ఇచ్చినది ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటి ఈ మోడల్లో కనుకుంటే దానికి ఏంటి ఫార్ములా? 1/a ఎఫ్ పర్ ఎస్ బై ఏ. ఆ ఫార్ములా ప్రకారం 1/3 ఎఫ్ పర్ ఎస్ బై 3. ఎందుకంటే ఏ వాల్యూ 3 కాబట్టి 1/3 ఎఫ్ పర్ ఎస్ బై 3 ఆ ఫార్ములా ప్రకారం రాసుకున్నాము. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తాము? 1/3ని అలానే రాస్తాం. ఎఫ్ బార్ ఎస్ బై 3 అంటే ఇక్కడ అంటే ఇచ్చినది ఎఫ్ బార్ ఎస్ అనుకున్నాం కదా. అంటే ఇదేంటి? ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 9s² మైనస్ 12s ప్లస్ 15 బై ఎస్ మైనస్ 1 హోల్ క్యూబ్ ని ఎఫ్ బార్ ఎస్ అనుకున్నాం కదా. ఇప్పుడు ఎఫ్ బార్ ఎస్ బై 3 అంటే ఏం చేయాలంటే ఇది ఎక్కడైతే ఎస్ ఉంటుందో ఆ ఎస్ ప్లేస్ లో ఎస్ బై 3 అనేది రాయాలి. ఓకేనా? అలా రాస్తే 9 ఇంటూ ఎస్ బై 3 హోల్ స్క్వేర్ మైనస్ 12 ఇంటూ ఎస్ బై 3 ప్లస్ 15 బై ఎస్ బై 3 మైనస్ 1 హోల్ క్యూబ్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. అంతే, చాలా ఈజీ ప్రాసెస్. 1/3 ఇంటూ 9 ఇంటూ ఎస్ బై 9 మైనస్ 12 ఇంటూ ఎస్ బై 3 ప్లస్ 15 బై ఎస్ మైనస్ 3 హోల్ క్యూబ్ బై ఎస్ మైనస్ 3/3 హోల్ క్యూబ్. ఇక్కడ మీరు చూసినట్టయితే 9 క్యాన్సిల్, 3 1 జర్ 3 4 జర్. అప్పుడు ఏమవుతుంది? s² మైనస్ 4s ప్లస్ 15 బై ఎస్ మైనస్ 3 హోల్ క్యూబ్ బై 3. ఇక్కడ మీరు చూసినట్టయితే 3 1 జర్ 3 9 జర్. అదే ఈ యొక్క 9 అనేది పైకి వస్తే s² మైనస్ 4s ప్లస్ 15 బై ఎస్ మైనస్ 3 హోల్ క్యూబ్. ఇది చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అనే టాపిక్ చాలా ఈజీ. ఇచ్చినది ఎఫ్ బార్ ఎస్ అనుకుంటాము. ఇచ్చిన ప్రాబ్లం అనేది ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ కనుకొస్తే ఈ యొక్క ఇచ్చిన ప్రాబ్లం అనేది ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ టీ ఉంటే ఈ ఫార్ములా అప్లై చేస్తాం. అలా కాకుండా ఇచ్చిన ప్రాబ్లం అనేది ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై ఏ ఈ మోడల్లో కనుకుంటే ఈ యొక్క ప్రాబ్లం అనేది ఈ యొక్క ఫార్ములా అనేది అప్లై చేస్తాము. ఓకేనా? ఎట్లా సాల్వ్ చేయాలో చెప్పాను. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చాలా సింపుల్ టాపిక్ ఇది. ఓకేనా? క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1/s
e power minus 1 by s. Prove that L of e power minus t f of 3t is equal to e power minus 3 by s plus 1 by s plus 1. అండ్ గైస్ ప్రూవ్ దట్ అనే ప్రాబ్లమ్స్ ఇస్తే మీకే చాలా హ్యాపీ. ఎందుకంటే ఒకవేళ ఆన్సర్ వచ్చినా రాకపోయినా ప్రూవ్ దట్ అన్నారు కాబట్టి ఏదైతే వాల్యూ చూపించమన్నారో ఆ వాల్యూ అనేది డైరెక్ట్ గా చివర్లో వేసేయండి ఇన్ కేస్ ఆన్సర్ రాకపోతే. ఓకేనా? ఇప్పుడేంది గివెన్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎస్ ఈ పవర్ మైనస్ 1 బై ఎస్. దీన్ని ఎఫ్ బార్ ఎస్ అనుకుంటాము. బై చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ప్రకారం ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటి దీనికి ఏంటి ఫార్ములా 1 బై ఏ ఎఫ్ బార్ ఎస్ బై ఏ. దాని ప్రకారం 1/3 ఇంటూ ఇప్పుడేంది ఇక్కడ 1 బై ఎస్ ఇంటూ ఈ పవర్ మైనస్ 1 బై ఎస్ ని ఎఫ్ బార్ అనుకున్నాం కాబట్టి ఎస్ బదులు ఎస్ బై 3 సబ్స్టిట్యూట్ చేస్తే 1 బై ఎస్ బై 3 ఈ పవర్ మైనస్ 1 బై ఎస్ బై 3. అప్పుడేమవుతుందంటే చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ప్రకారం అప్పుడు ఏమవుతుంది మనకి 1/3 ఇంటూ 1 బై ఎస్. ఇక్కడ మీరు కానీ చూసినట్టయితే అప్పుడు ఏమవుతుంది 1/3 1 బై ఎస్ పవర్ 3 ఈ పవర్ మైనస్ 1 బై ఎస్. దాని ప్రకారం ఎఫ్ ఆఫ్ 3 అప్పుడు ఏమవుతుంది 1 బై ఎస్ ఇంటూ ఈ పవర్ మైనస్ 3 బై ఎస్ మైనస్ 3 బై ఎస్. దాని ప్రకారం ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ ఎఫ్ ఆఫ్ టీ. ఏం కనుక్కోమన్నారు మనల్ని? ఎల్ ఆఫ్ ఈ పవర్. గాయస్ ఇక్కడ చూడండి, ఇక్కడ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటి ఎట్లా ఒక్క నిమిషం. చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటి ఇలా అయినా అడగచ్చు, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై ఏ కూడా అడగచ్చు. ఇక్కడ ఏంది ఈ పవర్ ఏటి ఇట్లా అడిగారు మీకు అంటే ఇక్కడ ఏంది చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ బదులు ఇట్లా చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అండ్ కాంబినేషన్ కూడా అడిగారు కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ నేను ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3t కనుక్కుంటున్నాను. దానికి ఏంటి ఫార్ములా 1 బై ఏ ఎఫ్ బార్ ఎస్ కాబట్టి 1/3 ఎఫ్ బార్ ఎస్ బై 3 అట్లా రాసుకున్నాము. అప్పుడు ఏమవుతుంది 1/3. అండ్ గైస్ ఇక్కడ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3tలో 1/3 ఇంటూ 1/s/3. s/3లో 3 పైకి వెళ్తే ఇక్కడ ఇది న్యూమరేటర్లోకి వెళ్తుంది. అప్పుడు న్యూమరేటర్లో ఉన్న 3 ఇక్కడ డినామినేటర్లో ఉన్న 3 క్యాన్సిల్ అయితే 1/s ఈ పవర్ ఇక్కడ s/3లో 3 కూడా పైకి వెళ్తే 1/s ఈ పవర్ మైనస్ 3/s అవుతుంది. అంటే ఇక్కడ ఏంది ఇప్పుడు చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ప్రకారం ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3t అనేది కనుక్కున్నాము. కాకపోతే ఇక్కడ ఏం ప్రూవ్ చేయమన్నారు? ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ ఎఫ్ ఆఫ్ 3t. ఇది ఎట్లా ఉంది మనకి ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటి ఎఫ్ ఆఫ్ టీ. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ప్రకారం ఇది ఏంది ఇక్కడ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటి ఎఫ్ ఆఫ్ 3 అనేది ఏ టాపిక్ అంటే ఇది ఏ టాపిక్ అంటే ఫస్ట్ షిఫ్టింగ్ థియరం టాపిక్. అందులో ఏం చేస్తాము ఆ యొక్క టాపిక్ లో ఎస్ బదులు ఎస్ ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎందుకంటే ఈ పవర్ మైనస్ ఎయిటీ ఉన్నప్పుడు ఎస్ బదులు ఎస్ ప్లస్ ఏ, ఈ పవర్ 80 ఉన్నప్పుడు ఎస్ బదులు ఎస్ మైనస్ ఏ. దాని ప్రకారం ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3t ఎఫ్ ఆఫ్ 3t ఆల్రెడీ పైన కనుక్కున్నాం కదా ఎంత వచ్చింది 1/s ఈ పవర్ మైనస్ 3/s వేర్ ఎస్ టెన్స్ టు ఎస్ ప్లస్ 1. అంటే ఇప్పుడు ఏంది ఎస్ బదులు ఎస్ ప్లస్ 1 రాస్తే 1/s ప్లస్ 1 ఈ పవర్ మైనస్ 3/s ప్లస్ 1. ఇలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. ఇట్లా కాంబినేషన్ ఆఫ్ టాపిక్స్ కూడా అడిగారు. ఇక్కడ ఏంది ఈ యొక్క ప్రాబ్లం ఫస్ట్ మనం చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ద్వారా సాల్వ్ చేసిన తర్వాత ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ద్వారా ఈ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. ఇది ఎట్లా ప్రాబ్లమ్స్ అనేది మనకు ఉంటాయి. కాబట్టి చాప్టర్ 1లో టాపిక్ చాప్టర్ 2లో ప్రతి ఒక్క టాపిక్ అండ్ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్లయినా అడగచ్చు క్వశ్చన్, కాంబినేషన్ ఆఫ్ ఎనీ టాపిక్స్ అయినా అడగచ్చు. కాబట్టి ప్రతి ఒక్క టాపిక్ అనేది ఇంపార్టెంట్. ఇది ఓవరాల్ గా చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అనే టాపిక్.